ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు? మనాలిలో ఉన్నాం, హిమాచల్ ప్రదేశ్. ఆ పైన ఉన్న ఆ పర్వతం మీద కొంచెం కొంచెం అలా స్నో ఉంది. పక్కనే ఉన్న పర్వతం పైన స్నో అయితే లేదు. 3 days ట్రావెల్ చేసి మేము మనాలికి రావడం జరిగింది. చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడున్న టెంపరేచర్ మీకు చూపిస్తున్నా. 8 ఉంది. రాత్రి మేము వచ్చినప్పుడు 6 ఉండే, మధ్యలో అది 4 దాకా కూడా వెళ్ళింది. ఇప్పటికి కూడా ఎంత చల్లగా ఉందంటే అంత కూల్గా ఉంది. పర్లేదు, మనం హైదరాబాద్ వాళ్ళము ఏ వెదర్కైనా మ్యాక్సిమం తట్టుకోగలిగిన సత్తా ఉంటుంది. బైక్ ఫర్ రెంట్. మీరు మనాలికి వస్తే ఇదిగో చూడండి, ఇలా చాలా షాపులు ఉంటాయి, మీరు రెంట్కు తీసుకోవచ్చు. మీ ఒరిజినల్ ఆర్సీ ఉంటే బెస్ట్. ఆ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ కాండి, ఈ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ కాండి అని నేను వీడియోలో అయితే ఏం చెప్పట్లేదు. మీకు ట్రావెల్ నాలెడ్జ్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వచ్చు. ఎవరిని నమ్మి మోసపోకండి. జస్ట్ కమ్ హియర్ అండ్ ఎక్స్ప్లోర్ ఇన్ యువర్ ఓన్ వే. మీకు ఎలా నచ్చితే అలా ఎక్స్ప్లోర్ చేయండి. కొంతమందికి నడుస్తూ అలా అన్ని లొకేషన్స్ చూడడం ఇష్టం, కొంతమందికి బైక్ పైన వెళ్తూ అలా లొకేషన్స్ చూడడం ఇష్టం, కొంతమందికి కార్లో వెళ్తూ లొకేషన్స్ చూడడం ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా చూసే ప్రయత్నం చెయ్యండి. ఇలాంటి చెట్లను చూడడం నాకు తెలిసింది ఇదే ఫస్ట్ టైం. స్ట్రైట్గా ఉన్నాయి. ఇలాంటివన్నీ టీవీలలో సినిమాలలో చూసి డైరెక్ట్ లైవ్లో చూడడం నాకైతే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఎంత ఎగ్జైట్ అయినా అంటే హిమాచల్ ప్రదేశ్ కొండలను చూసి ఇక్కడనే ఉండిపోవాలి సంవత్సరం అన్న అనిపించింది. నా వాయిస్లో జలకు వస్తుంది కదా, మారుతుంది. ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. నైట్ చూసినాము, మొత్తం ఫుల్ జనాలు. నిన్న వీకెండ్ కదా, నైట్ సండే కదా, చాలామంది ఉండే. ఎక్కడ చూసినా ఇలా బైక్ రెంటల్ షాప్లో మీకు కనబడుతూనే ఉంటాయి. ఎవరైనా మనాలికి రావాలని అనుకుంటే ఈ వీడియో చూసి, ఆ వీడియోలు చూసి, ఆ పేజీలు చూసి, ఈ పేజీలు చూసి పెద్ద కన్ఫ్యూజ్ కాకండి. గూగుల్ మ్యాప్స్లో వెదర్ చెక్ చేయండి. మీరు తట్టుకునే ఉంటే రండి, లేకపోతే లైట్ తీసుకోండి. రాత్రి 12 వరకు కూడా ఇదంతా ఓపెన్ ఉండే. ఇప్పుడే లేస్తున్నారు కావచ్చు. చిన్న ఉన్నప్పటి నుంచి నేను విన్న పేరు కులుమనాలి అని. ఈ కుల్లు మనాలి అనేటివి సికింద్రాబాద్, హైదరాబాద్ లాంటివి జంట నగరాలు అని కొంతకాలం క్రితం తెలిసిందనమాట. చిన్న ఉన్నప్పుడు అదంతా ఒకటే ప్లేస్ అనుకునేది నేను. ఇప్పుడు మనం మనాలిలో ఉన్నాం. ఇది చూడండి, చలి పెడుతుంది నాకైతే. ఇట్స్ ఓకే. అంత ఎండలో 2000 కిలోమీటర్లు దాదాపు ట్రావెల్ చేసి వచ్చింది ఏంది ఈ చలిని ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే కదా. డాగ్స్ చూడండి ఎలా ఉన్నాయి. హాయ్ మెలెక్ బాయ్. ఇది హిమాచల్ ఫైర్ సర్వీసెస్. హిమాచల్ ప్రదేశ్కి మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే దయచేసి ఆ ఘాట్ రోడ్లు నడిపే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ చేయండి. నేను కొత్తగా నేర్చుకొని నేను ఎక్కడైనా నడపగలుగుతా అని అలా ఫీల్ అవ్వకండి. ఈ డాగ్స్ చూడండి, లోపలికి పోతుంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళగొడతా ఉన్నారు. పెయిడ్ పార్కింగ్, ఇలా పెయిడ్ పార్కింగ్ చాలా చోట్ల ఉంటుంది. నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేయకండి. చెప్పలేం ఎంత ఫైన్ వేస్తారో, ఎలాంటి ఇబ్బంది వస్తుందో. ఇంత దూరం కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు పెయిడ్ పార్కింగ్లోనే పెట్టే ప్రయత్నం చేయండి. అలా ఈ మాల్ రోడ్ వైపు నడుస్తున్నాం. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా ఒక మార్కెట్ అనేది ఉంటుంది. సో ఆ మార్కెట్ ఉండే రోడే ఈ మాల్ రోడ్ అనమాట. మేము గూగుల్ మ్యాప్స్లో మనాలి అని పెట్టుకొని వచ్చినాము. అది ఎగ్జాక్ట్లీ ఎక్కడికి గైడ్ చేసిందో మీకు కూడా ఫ్యూచర్లో ఎక్కడికి గైడ్ చేస్తుందో చూపించే ప్రయత్నం చేస్తా. ఇంటర్నేషనల్ కుల్లు, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, కుల్లు, KULLU కుల్లు. ఇది మనాలి. ఇవన్నీ షాపులే. గల్లీలలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ల రేట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి. మీరు ఏమి ఇబ్బంది పడద్దు. మనకు రీజనబుల్ ప్రైసెస్లో దొరికే హోటళ్ళు కూడా చాలానే ఉంటాయి. మా వాళ్ళు ఇద్దరు
చాలా అలసిపోయారు యాక్చువల్లీ. సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేసిండు శివరాజు. ఆయన చాలా అలసిపోవడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు ప్రజెంట్, లేకపోతే ముగ్గురమే తిరుగుతుండే. నేను సుమారు లేచి ఒక గంటన్నర అయింది. ఈ బండ్లు ఎక్కడికి వెళ్తున్నాయి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. రూతాంగ్ పాస్ అని ఉంటుంది కదా, ఆ రూతాంగ్ పాస్లో మంచు కొండలు అలా ఉంటాయి అన్నమాట. ఆ రూతాంగ్ పాస్కి ఈ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ చాలామంది ఉంటారు. మీరు రేటుగా అనుకోవచ్చు, మీరు వచ్చే టైంకి ఆ రేట్ ఎంత ఉంటుంది. రూతాంగ్ పాస్ మొత్తం కూడా ఓపెన్ లేదు. 2 వీలర్స్కి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఓపెన్ లేదు. ఈ 4 వీలర్స్కి మాత్రమే ఓపెన్ ఉంది. ఎస్, నేను మీకు చెప్పిన కదా, కుల్లు మనాలి అని గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే ఎక్కడికి వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ ఈ చౌరస్తా దాకా వస్తుంది. మీకు లైవ్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. చూసినారా, ఇదిగోండి. ఎస్, మనం ఇక్కడనే ఉన్నాం, మనాలిలో ఉన్నాం. వా 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 పర్వతాలు చూడండి. రండి దయచేసి, మీకు వీలైతే డబ్బులు ఉంటేనే అప్పులు చేసి రాకండి, లేదా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. బట్ ఈ ఎండాకాలంలో హిమాచల్ ప్రదేశ్ రావడానికి ట్రై చేయండి. సీరియస్గా చెప్తున్నా, నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఈ వెహికల్ చూడండి ఎట్లుంది. చలో లెట్స్ అలా సరదాగా ఈ మాల్ రోడ్లో నడుద్దాం. ఇదే మాల్ రోడ్. అంతా మార్నింగ్ చాలా సప్పగా ఉంటుంది. నైట్ అయితే మొత్తం నైట్ లైఫ్ ఉంటుంది అన్నమాట, వేరే లెవెల్లో ఉంటాయి. ఇక్కడ వచ్చి మనం నైట్ టైం నడుస్తున్నప్పుడు రకరకాల మనుషులు వచ్చి రకరకాలుగా మనని డిస్టర్బ్ చేస్తూ ఇది కావాలా, అది కావాలా, మసాజ్ ఉంది, స్పా ఉంది, ఇంకేదో ఉంది, అది ఇది ఉంది అని తిరుగుతూనే ఉంటారు. రాత్రి మా దగ్గరకు వచ్చి కూడా తిరిగినారు. దయచేసి వాళ్ళలో పడి మోసపోకండి. ఇగో ఇప్పుడిప్పుడే ఇది సౌత్ ఇండియన్, గుజరాతీ, పంజాబీ, చైనీస్ ఇదంతా ఓపెన్ అవుతుంది. ఆహా, చల్ల గాలి తాకుతుంది, మామూలుగా లేదు. ఇదిగో ఇలా కూర్చోవడం కొరకు ఇదంతా ఇలా డిజైన్ చేసిర్రు. మొత్తం చూడండి ఎంత చెత్త ఉంది పొద్దున్నే. అండ్ ఇక్కడ చూడండి, ఇలా సరదాగా కూర్చోవచ్చు. జీవితంలో మీరు ఎప్పుడైనా మనాలికి వచ్చినారా, లేదా మనాలి వీడియోలు చూసినారా, లేదా ఫర్ ద ఫస్ట్ టైం మనాలి వీడియోలు చూస్తున్నారా, ప్లీజ్ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంతసేపు అట్లా రిలాక్స్డ్గా కూర్చుందాం. నన్ను కూడా మీకు చూపించలే కదా. ఎస్, ఇప్పుడు చూపిస్తా. ఇవన్నీ బిల్డింగ్స్ చూడండి, రూమ్స్ ఉన్నాయి. మీకు రీజనబుల్ లో చాలా రూమ్స్ దొరుకుతాయి. మీరు కొంచెం వెతకండి, కొంచెం రీసెర్చ్ చేయండి. బట్ గుడ్డిగా ఆ పేజీని ఈ పేజీని, ఆ వ్యక్తులని ఈ వ్యక్తులని నమ్మి రాకండి, మోసపోకండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి, హిమాచల్ ప్రదేశ్. ఏం చెప్పాలి, మస్తుంది. నాకు ఒక నెల రోజులు కాదు, సంవత్సరం అంతా ఇక్కడ ఉండాలన్నట్టు అనిపిస్తుంది. బట్ మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మనం ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి. కాబట్టి వెళ్ళిపోతాం మనం. ఇదే మాల్ రోడ్లో వాక్ చేస్తున్నాం. నైట్ టైం అయితే బాగుంటుంది, ఎందుకంటే కలర్ఫుల్ జిగేల్ ఫుడ్ అదంతా ఉంటుంది. పొద్దున్నే ఇంకా ఏమీ కూడా ఓపెన్ కాలే, ఏదో సాంగ్స్ వస్తున్నాయి. పాజ్ పెట్టి కొంచెం ముందుకెళ్ళినాక వీడియోని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాను. అకార్డింగ్ టు యూట్యూబ్ రూల్స్ అవన్నీ కూడా రావద్దు, యాక్చువల్లీ సౌండ్స్ ఏవి రావద్దు. మనం మనాలి బస్ స్టాండ్లో ఉన్నాం. మీకు ఏదైనా తెలియకపోతే జస్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి, ఎక్కడున్నాం ఏంటిది అనేది మనకు పూర్తిగా అర్థమైపోతుంది. బస్సెస్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ కలర్లో ఉన్నాయి, ఏమున్నాయి. హెచ్పి అంటే మీకు తెలిసిందే కదా, హెచ్పి గ్యాస్ కాదు, హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇదొక హోటల్ ఉంది. చలో అలా సరదాగా అరే ఎన్ని వీడియోలు మనాలివి చూసి ఆఖరికి నేనే మనాలికి వచ్చిన. ఇట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆల్మైటీ గ్రేస్ అండ్ మనుషుల దయ. నేను ఎప్పుడు చెప్తా ప్రతి వీడియోలో, కొంతమంది సరదాగా నవ్వుతుంటారు, ఏంది దేవుడి దయ, మనుషుల దయ అంటుంటావు అని కూడా అంటుంటారు. ఇదిగో ఎంక్వైరీ కౌంటర్, బుకింగ్ కౌంటర్ ఇక్కడ ఉంది, మీరు కనుక్కోవచ్చు ఏదున్నా. HRTC వెల్కమ్స్ యూ టు రిజాయిస్ యువర్ హాలిడేస్, గ్లైడింగ్
మిగతా అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ రాసి ఉన్నాయి. దేవుడి దయ మనుషుల దయ ఎందుకు అంటున్నా అంటే అబ్సల్యూట్లీ ఇద్దరు దయాలు ఉంటేనే మనకి మస్తు ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది, మౌంటైన్ కనబడుతుంది కదా. ఇప్పుడు మనం దాన్ని డైరెక్ట్గా చూసే ప్రయత్నం చేద్దాం. అదిగోండి, లుక్ ఎట్ దట్ మౌంటైన్, లుక్ ఎట్ దట్ మౌంటైన్. సో ఇది శివరాజ్ యాదవ్ ప్లాన్ చేసిండు. అన్న బయటికి వెళ్దామని అన్నాడు. సరే అన్న బయటికైతే రావడం జరిగింది. సో ఫైనల్గా చాలా వీడియోస్ లేపినాం, నార్త్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం బట్టే నేను ఇంత దూరం కూడా రాగలిగిన. అందుకే దేవుడి దయ మనుషుల దయ అంటున్నా. చిన్న బాబుండు నాకు, మీ అందరికి తెలిసిందే, 3 months కంప్లీట్. వాళ్ళని కూడా తీసుకురావాలి, ఫ్యామిలీని అంతటినీ తీసుకురావాలి అని అనిపిస్తుంది. ఒకసారి మనం వచ్చినాం కదా, ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు కూడా మళ్ళీ వస్తాం. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మనాలి బస్ స్టాండ్. ఇలా వచ్చి అడుగుతూనే ఉంటారు, హ్యాండ్ గ్లౌజులు కావాలా, క్యాపులు కావాలా అని అడుగుతున్నారు. తప్పులేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూడండి, అక్కడ ఉంది స్నో పైన. బట్ ఇట్లా గడ్డ కడుతుంది చెయ్యి, ఇట్లా అవుతుంది. ఇది పీబీ బస్, పంజాబ్ రోడ్వేస్. ఇలా డౌన్కి వెళ్దాం, అలా సరదాగా నడుచుకుంటూ వెళ్దాం. ఎటువైపు వెళ్తున్నా ఏదో నాకు తెలియదు. నేను వాష్రూమ్స్ కోసం అని వచ్చిన, అర్జెంటుగా వస్తుంది, 1 గంటన్నర అయింది, కార్లోనే లాక్ అయిపోయినా. బట్ ఎక్కడ వాష్రూమ్స్ కనబడట్లేదు. ఇది చూడండి వ్యూ ఎలా ఉంది, బాగుంది కదా, మస్తు అనిపిస్తుంది. చెత్త కూడా అంతే ఉన్నది, ఎక్కడ పోయినా చెత్త మాత్రం వదులుతుంది, హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ. ఓ మై గాడ్, ఈయన నామో వెనుకొని వస్తుంది. ఎంత క్లోజ్ వెళ్ళినా తెలుసా నైట్ కార్ ఇట్లా. అసలు నైట్ కొన్ని విజువల్ నేను రికార్డ్ చేయలేకపోయినా డ్యూ టు క్లారిటీ ఇష్యూస్. బట్ మస్త్ ఎంజాయ్ చేసిన ఈ ఘాట్ రోడ్. ఇది చూడండి, అసలు ఒక్కసారి ఇది చూడండి, లుక్ అట్ దిస్. ఈ కింద నుంచి ఆ పైకి చూడండి, ఆ కొండల పైన ఇల్లులు ఎట్లా కట్టినారా బా, అసలు అక్కడ ఎట్లుంటున్నారు. ఓకే ఓకే ఓకే, అనదర్ బస్ ఈస్ కమింగ్. ఓకే, ఎట్ సైడ్ వెళ్దాము అని అనుకుంటున్నా. అన్నీ రైట్ సైడ్ డౌన్ వెళ్తున్నాయి. డౌన్కి వెళ్తే అట్లా వాటర్ ఫ్లో కూడా కనబడుతుండొచ్చు, వాటర్ ఫ్లోని చూపిద్దాం అనుకుంటున్నా. బట్ ఇటు సైడ్ మౌంటైన్ కనబడుతుంది, ఇటు టెంప్ట్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఇలా పర్వతాలని డ్రాయింగ్ బొమ్మలో గీయడమే కానీ చూడడం ఫస్ట్ టైం అన్నమాట. మస్త్ అనిపిస్తుంది. ఐ కాంట్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నా అనిపిస్తుంది. బట్ ఏమన్నా కానీ మనాలికి వచ్చినాం, మనాలి చూస్తున్నాం, సూపర్. గొంతు పోయింది అరిసి అరిసి నాకైతే. ఇది చూడండి ఎట్లుంది, ఇట్లా కొండల పైన ఇల్లు ఇదంతా. మీరు ఎప్పుడైనా మనాలికి వచ్చినారా, ఎలా ఫీల్ అయినారో వీడియో కింద టైం ఉంటే కమెంట్ చేయండి. డాగ్స్ అయితే చాలా ఉన్నాయి, ఈ వూల్ఫ్లా ఉన్నాయి, నార్మల్ డాగుల్లా లేవు. చలికి మస్తు తట్టుకుంటాయి. చూడండి వీడు క్యూట్ ఉన్నాడు, వీడు ఖాళీ, దీని హెయిర్, వీడి స్టైలు. సౌండ్ వినిపిస్తుందా వాటర్ది? వా మనం అనాలి మనాలి అనండి, మనం అనాలి మనాలి, మనాలి. వావ్, ఇవి చూడండి ఎంత హైట్ ఉన్నాయి అసలు. ఎస్, వీఆర్ అట్ మనాలి బోర్డ్. ఫోటో తీద్దామా? తీద్దాం. వీడియోలోంచి ఇట్లా ఫోటో క్లిక్ చేస్తా. మనాలి, మనాలిలో మనాలి బోర్డ్ దగ్గరికి వచ్చినాం మనం. ఓ ఓ ఓ, వెహికల్స్ వస్తూనే ఉన్నాయి.
ఆ పైన చూడండి ఆ వెహికల్స్. అరే అక్కడ చూడండి స్నో 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 స్నో. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ మేము మనాలిలో స్నో లేదు. ఆ రూతంగ్ పాస్ మిగతా చాలా పాసెస్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయి. ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, అటువైపు వెళ్తామా లేదా అని నాకైతే తెలియదు. మేము నార్త్కి రావాలనుకున్నాం, అందులో ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీలో ఒక తాజ్మహల్ మాత్రమే చూసినాం. ఆ తర్వాత డైరెక్ట్ మనాలి కొట్టినాం, ఎందుకంటే జర్నీ చాలా లాంగ్. బట్ ఆ జర్నీని అంతటిని మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా, అందరికీ తెలుసు. ఆ టెంపుల్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ రోహతంగ్ పాస్ 55 కిలోమీటర్స్, లే లడాక్ 477 కిలోమీటర్స్. కిందికి వెళ్ళిపోతున్నాం. సూర్యుడు ఇట్లా వస్తున్నాడు కొండల పై నుంచి. అరే రే 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 ఈడనే ఉండా. వావ్ వావ్ వావ్, కొంచెంసేపు అయితే ఇట్లా కనిపిస్తాడు ఇట్లా పైకి మనకి. ఇట్లా వస్తుండు, మీకు రేస్ అర్థమవుతున్నాయా? కొంచెం చూడండి, అట్లా సూర్యకిరణాలు అనేటి ఈ లైన్ ఉంది చూడండి, అది సూర్యకిరణమే ఇట్లా పడుతుంది. ఇట్లా 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 కనిపిస్తుంది. అది మస్తు అనిపిస్తుంది కదా నేచర్. అసలు సూపర్, దేవుడు మస్తు క్రియేట్ చేసి నేచర్ని. కనిపించింది మీకు అర్థమైంది కదా, మళ్ళీ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, ఇదే ఇదే ఈ లైన్ ఉందా, ఇగో ఇలా ఈ లైన్ మధ్యలో ఫింగర్ పెట్టిన కదా, అక్కడ ఆ సూర్యకిరణాలు ఆ మౌంటైన్స్ దాటి వస్తున్నాయి. ఇట్లా కనబడాలి నాకు ఇప్పుడు, ఇట్లా రావాలి సూర్యుడు, మస్తు అనిపిస్తుంది. సో ఇది మనాలిలో అట్లా మార్నింగ్ వాక్ చేసిన సుమారు ఒక 20 నిమిషాల దాకా వస్తుంది ఈ వీడియో. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మనాలి గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద అడిగే ప్రయత్నం చేయండి, నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా. ఈ వీడియో మ్యాక్సిమం మనాలికి రావాలనుకున్న వాళ్ళు, మనాలిని చూసి వెళ్ళిపోయిన వాళ్ళు, మనాలిని గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి తెలిసింది. ఈ స్టోన్స్ చూడండి, ఈ రాళ్ళు చూడండి, అసలు ఆ వాటర్ ఫ్లో చూడండి. ఇక్కడంతా నీడ ఉందిగా, బహుశా అక్కడికి వెళ్తే సూర్యుడు మనకు కనబడుతుండొచ్చు ఏమో అని అనుకుంటున్నా. అక్కడ మొత్తం వచ్చేసింది ఎండ కాబట్టి. ఓహో, ఈ లోకల్ బండ్లు హెచ్పి బండ్లు అయితే ఎవరికి వినరు, బీభత్సంగా స్పీడ్ నడిపిస్తారు వాళ్ళకి అలవాటు కాబట్టి. ఎస్, మనం ఊహించినట్టే ఇక్కడ నుంచి సూర్యుడు కనబడుతుండు. వా వా వా, వెరీ వండర్ఫుల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. మనం అనాలి మనాలి మనాలి, అది నేనే అనుకున్న స్లోగన్. నిన్నంతా మావాలని సతాయించిన. ఏమనాలి మనం? మనం అనాలి మనాలి, వీలైతే రావాలి మళ్ళీ మళ్ళీ మనాలి. వావ్ వావ్. కింద వాటర్ ఫ్లో చూడండి, లుక్ ఎట్ దిస్ వాటర్ ఫ్లో. థ్యాంక్ యూ గాడ్ ఫర్ బ్యూటిఫుల్ క్రియేషన్. మస్త్ హే, మస్త్ హే, మస్త్ ఉంది. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంతసేపు ఉంటామో మనకు తెలియదు, మనదంతా వెళ్ళిపోతూనే ఉంటాం ఫ్లోలో మనం. బట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. యూ వాంట్ లుక్ ఇంకొకసారి చూద్దాం అనుకుంటున్నారా సూర్యుడిని? ఫ్రమ్ మౌంటైన్స్ నుంచి వస్తున్న సూర్యుడిని నేను చూద్దాం అనుకుంటున్నా. సో మీకు చూపిస్తా. లెట్స్ లుక్ ఎట్ దట్ వ్యూ. చూస్తురా సూర్యకిరణాలు ఎట్లా పడుతుంది? That's all for this morning. Okay. See you in the next video. Tata. Bye bye.